మృతులను పరికినట్టు లేచినాడురా, సమాధి గెలిచినాడురా యేసు. భద్రముగ సమాధిపైని పెద్ద రాతిని ఉంచిరి భటులు. భద్రముగ సమాధిపైని పెద్ద రాతిని ఉంచిరి భటులు. ముద్ర వేసి రాత్రి అంతా, ముద్ర వేసి రాత్రి అంతా, నిద్ర లేక కావలియున్నా, లేచినాడురా, సమాధి గెలిచినాడురా యేసు. చూడవెళ్ళిన స్త్రీలను దూత చూచి అప్పుడే వారి తోడ. చూడవెళ్ళిన స్త్రీలను దూత చూచి అప్పుడే వారి తోడ. వేడుకలయ ముందుగా పోతూ, వేడుకలయ ముందుగా పోతూ, ఆడు అప్పుడే లేచినాడని, లేచినాడురా, సమాధి గెలిచినాడురా యేసు. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తులకు పడినాడు. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తులకు పడినాడు. చచ్చినను నన్ను లేపుతాడు, చచ్చినను నన్ను లేపుతాడు. చావు అంటే భయపడరాదు, లేచినాడురా, సమాధి గెలిచినాడురా యేసు. లేచినాడురా, సమాధి గెలిచినాడురా యేసు. దయచేసి కూర్చో. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్య ధ్యానంలో ప్రవేశిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు తన మాటలు మనకు చక్కగా వివరించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థాన ఈస్టర్ కార్యక్రమం తండ్రి చక్కగా జరిగించారు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు మిమ్మను ఖ్యాతి చేస్తూ పాటలు పాడాం, మీతో మాట్లాడాం. ఇక మీరు మాతో మాట్లాడే శ్రేష్టమైన తరుణంలో ప్రవేశించాం. దీనుడైన నన్ను తండ్రి మీరు వాడుకొని అవసరమైన మీ మాటలు మీ బిడలమైన మా అందరికీ వినిపించి మా అందరి అంతరంగ జీవితాలు మరొక నూతనమైన అనుభవం మీద కట్టబడడానికి సహాయపడమని కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సరే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బైబిల్ స్టడీ కార్యక్రమం ఈ దినం కూడా మనము చూడలేము, నెక్స్ట్ ఆదివారం చూద్దాము దయచేసి. అయితే ప్రకటన గ్రంథం వరకు అయిపోయింది కదా, అంటే నూతన నిబంధన అంతా కూడా అయిపోయింది. ఇక పాత నిబంధన ప్రారంభించండి. ఆదికాండం మీరు చదవడానికి ప్రారంభించండి. యథాతథంగా ఉదయం ఒక అధ్యాయం, సాయంత్రం ఒక అధ్యాయం. అందులో ప్రత్యేకంగా యెహోవా అనేటువంటి నామం, యెహోవా అనే నామం ఆ గ్రంథాల్లో ఎన్నిసార్లు ఉందో మీరు గుర్తించండి. అదేవిధంగా ఇక హీబ్రూ పదాలు, హల్లెలూయా అనే పదం, ఆమేన్ అనే పదం, ఇవి ఎన్నిసార్లు ఆ గ్రంథంలో ఉన్నాయో మీరు గమనించండి. దాదాపు మనకు మే మాసం 15వ తారీఖు అయిపోద్ది ఆదికాండం, అంటే 50 అధ్యాయాలు.
50 అధ్యాయాలంటే ఈ నెలలో 10 రోజులు ఉంది మనకు. అంటే అది 20 కదా, 10 రోజులు ఉంది. వచ్చే మాసం 15వ తారీఖు అయిపోద్ది. 25 రోజులు. 25 రోజులు అంటే 50 అధ్యాయాలు. వచ్చే మాసం 15వ తారీఖు అయిపోద్ది. అది మీరు గుర్తుపెట్టుకొని ఆదికాండ గ్రంథం చదవాలని మనవి చేస్తున్నాను. వచ్చే ఆదివారం ఇక ఆలస్యమైనా కూడా మీరు చదివిన నూతన నిబంధనలోని విషయాలన్నీ కూడా మనం చూద్దాం. ఇంకా ఈరోజు మరీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ కోణంలోకి మనం వెళితే అది మీరు గమనించాలని ప్రభు పేర మనవి చేస్తున్నాను. సరే, ప్రభునందు ప్రియమైన సంగమ, దేవుని బిడలారా, దేవుని ఘనమైన ప్రేమలో అనుక్షణము కాపాడబడుతున్న తన దయలో మనందరము కూడా గడిచిన సంవత్సరం ఈ ఈస్టర్ కార్యక్రమం మొదలుకొని ఈ సంవత్సరం ఈస్టర్ కార్యక్రమం వరకు కూడా దేవుని కాపుదల క్రింద ఉన్నాము. అంటే దాదాపు ఒక సంవత్సరం, అంటే ఆ ఈస్టర్కు ఈ ఈస్టర్కు మధ్యలో ఒక సంవత్సర కాలం మనం కాపాడబడ్డాం. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి సజీవులమై నిలిచి ఉన్నాము. దేవుని నామమునకు మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రత్యేకించి ఈస్టర్ అనేటువంటి ఈ కార్యక్రమం క్రీస్తు పునరుత్థానుడై లేచినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసేటువంటి పండుగగా మనము గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ సమయంలో క్రీస్తు యొక్క పునరుత్థాన దర్శనాన్ని చూడడానికి లేక మనము తెలుసుకోవడానికి మనకు ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు ఈ దినము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంటే యేసు ప్రభు ఆయన లేఖనముల ప్రకారం పుట్టాడు, చనిపోయాడు, తిరిగి ఆయన లేఖనముల ప్రకారము లేచాడు. దానికి అనేక రుజువులు ఆయన సజీవుడే లేచిన తర్వాత సజీవ ప్రత్యక్షతలు ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనకు రుజువులుగా కనపడుతూ ఉన్నాయి. అయితే ఆయన పునరుత్థాన దర్శనాన్ని నీవు నేను చూడాలి, గమనించాలి అనుకుంటే మానవులమైన మనలో ఎలాంటి లక్షణాలు ఉంటే ఆయన ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కాకపోయినా వాక్యం ద్వారా ఆయన మనకెలా ప్రత్యక్షం అవుతాడో, ఆయన పునరుత్థానాన్ని గురించి మనకు ఎలాంటి నిరీక్షణ పుట్టిస్తాడో ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవాలనే విషయాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాను. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగములో మగ్దలేనే మరియ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన దర్శనాన్ని ఆమె చూసినట్లు మనకు వాక్య భాగంలో కనపడుతుంది. యోహాను గారు వ్రాసిన ఈ సువార్తలో 20వ అధ్యాయంలో మరి మగ్దలేనే మరియ యేసు ప్రభు పునరుత్థాన దర్శనాన్ని చూసినట్లు మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మనకు మరియా అనే పేర్లు కలిగిన వారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దాదాపు 6 మంది కనపడతారు. అందుకే వారిని గురించి మనం తెలుసుకోవాలి అని అంటే వాక్య భాగంలో కూడా కన్య మరియా అనే మాట వ్రాశాడు, క్లోపా భార్య అయిన మరియా అనే మాట వ్రాశాడు, బేతనీయలో మార్తా మరియ లాజరు అనే మాట వ్రాస్తే ఆమె బేతనీ అనే గ్రామంలో ఉన్న మరియా అని మనకు అర్థమవుతుంది. తర్వాత మార్కు తల్లి అయిన మరియా, ఈమె పేతురు వెళ్ళినప్పుడు ప్రార్థన జరుగుతున్నటువంటి కుటుంబము ఆమె కుటుంబం అని తెలియజేయబడుతుంది. తర్వాత రోమా సంఘంలో కూడా ఒక ఆమె మరి అనే పేరు కలిగిన ఆమె ఉంది. అది మనకు రోమపత్రిక 16:6లో కనపడుతుంది. ఆమె రోమా సంఘములో ఉన్న మరియా. మనం కూడా సాధారణంగా ఒకే పేరు మన గ్రామములో కొందరికి ఉంటే వాళ్ళని ఎలా గుర్తుపడతాం? వారి ఇండ్ల పేర్లను బట్టి గుర్తుపడతాం, అంతే కదా. ఒకవేళ ఒకే ఇంటి పేరు కలిగినటువంటి వారు ఉన్నారనుకోండి, వారి తండ్రి పేరును బట్టి గుర్తుపడతాం. సన్ ఆఫ్ అని రాస్తారు మరల క్రింద. ఒకవేళ ఒకే కుటుంబంలో ఉన్నారనుకోండి, అప్పుడు చిన్న పెద్ద పెడతాం, అంతే కదా. చిన్న యాకోబు, పెద్ద యాకోబు, చిన్నేసేబు, పెద్దేసేబు, చిన్నేసు, పెద్దేసు, అంతే కదా. అంటే గుర్తింపు కోసం ఆ రీతిగా మనం ఇంటి పేర్లు, తండ్రి పేర్లు. ఇక ఒకే కుటుంబంలో అయితే చిన్న
పెద్ద అనేటువంటి దాని ద్వారా గుర్తించగలుగుతాం. అందుకే వాక్య భాగంలో ఈ మరియ అనే పేర్లు కలిగినటువంటి వారు ఏ గ్రామవాసులో ఆ గ్రామవాసులను బట్టి, ఆమె స్థితిగతులు ఎలాంటివో వాటిని బట్టి ఆ మరి అనే పేర్లకు మనం గుర్తించడానికి అలా వ్రాశారనే దాన్ని మనం గమనించాలి. ఇక మనం చదువుకునే లేఖన భాగంలో మగ్దలేని మరి అనే మాట వ్రాశాడు. ఈ మాట ఎందుకు వ్రాయబడిందంటే ఈమె మగ్దల అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ఆమె. మగ్దల అనేటువంటి ఒక ఊరికి సంబంధించినటువంటి మరియ ఈమె. అందుకు ఈమెను మగ్దలేన మరియా అనేటువంటి మాటతో సంబోధించాడు. మరి ఈమె ప్రత్యేకంగా యేసు ప్రభు దగ్గర నుండి అనేక మేలులు అనుభవించినటువంటిదిగా మనకు వాక్య భాగంలో కనపడుతుంది. అయితే ఈ మగ్దల అనేటువంటి గ్రామం కూడా అది ఉనికిలో ఉందా లేదా అనేది మనం ఒకవేళ తెలుసుకోవాలి అని అంటే, ఈ గ్రామం గలిలయ సముద్రానికి పడమరగా తిబేరియా అనే పట్టణానికి వాయవ్య దిశగా 3 మైళ్ళ దూరంలో ఉంది అని చరిత్రకారులు వ్రాస్తున్నారు. అంటే మనం ఎవరిమి చిన్నాసియా ప్రాంతానికి వెళ్ళి చూడలేదు కదా, మనకు తెలియదు. మనం దేన్ని బట్టి తెలుసుకుంటాము అని అంటే చరిత్రకారులు వ్రాసేదాన్ని బట్టి తెలుసుకుంటాం. బైబిల్ ఇంత వివరమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నా ఇప్పుడు బైబిల్ విమర్శకులు అంటున్న మాట ఏంటంటే అసలు యేసు చరిత్రలోనే లేడు అంటున్నారు. యేసు ఎప్పుడు పుట్టాడో, మరి ఆ రాజుల పరిపాలన ఎప్పుడో, ఇవన్నీ కూడా వ్రాయబడ్డాయి మనకు కదా. అప్పుడు కైసర్ ఔగుస్తు వలన సర్వలోకానికి ప్రజాసంఖ్య వ్రాయాలని ఆజ్ఞ అయింది. ఇది చరిత్ర. ఆ కాలంలో యేసు పుట్టాడు అనేటువంటిది వాస్తవం. కానీ బైబిల్ విమర్శకులు లేదు అని అంటున్నారు. అందుకే మనము ఈ గ్రామాల ఉనికిని కూడా తెలుసుకుంటే ఆ వాస్తవాలు మనకు తెలియడానికి ఉపయోగపడతాయి. అందుకే ఈ మగ్దల అనేటువంటి గ్రామం కూడా ఆ గలిలయ సముద్రానికి మరి పడమరగా ఈ తిబేరియా అనేటువంటి పట్టణానికి వాయవ్య దిశగా 3 మైళ్ళ దూరంలో ఉంది అనేది చరిత్రకారులు తెలియజేస్తారు. ఇక ఈ మగ్దలేని మరియ యొక్క జీవితాన్ని మనము గమనించి చూస్తే, ఆమె యేసు ప్రభువును తన స్వంత రక్షకునిగా అంగీకరించక మునుపు మరి ఆమె కొన్ని శోధనలో ఉన్నటువంటిదిగా వాక్య భాగంలో మనకు కనపడుతుంది. ఆమె 7 దయ్యాలు బట్టి ఉన్నటువంటి స్త్రీగా తెలియజేశారు. దయ్యాలు కూడా 7 పడతాయంటే ఉన్నాయి. దయ్యాలు కూడా సమూహాలుగా ఉన్నాయి. మళ్ళీ దయ్యాలంటే చచ్చిపోయినటువంటి మనోళ్ళ ఆత్మలు అనుకోగాకండి. దయ్యాలంటే దురాత్మల సమూహాలు. అంటే దేవుని స్థానాన్ని కోరుకున్నటువంటి లూసిఫర్ను దేవుడు పడద్రోసినప్పుడు వానితో పాటు వాని దూతలను కూడా ఆయన పడదోశాడు. వారు ఆకాశ మండలములో దురాత్మల సమూహాలుగా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి కొన్ని దురాత్మలు సమూహంగా చేరి ఒకరిని వేధించడం అనేటువంటిది జరుగుతుందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మగ్దలేని మరియ కూడా 7 దయ్యాలు బట్టి ప్రభు చేత దయ్యాలు వెళ్ళగొట్టబడి ఆమె స్వస్థత పొందినది అనేటువంటిది వాక్య భాగంలో మనకు అర్థమవుతుంది. మనం మార్కు సువార్తలో బహుశా 6వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ యేసు ప్రభు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు నీ పేరేమని అడిగితే ఏమన్నాడు? సేన అని అన్నాడు. అంటే సేన అంటే ఏంటి? మేము అనేకులము అని చెప్పాడు. చాలామంది ఉన్నాము, ఒక సేనగా ఒక సమూహంగా ఉన్నామని చెప్పాడు. అంటే దయ్యాలు కూడా సమూహాలుగా, దురాత్మలు కూడా సమూహాలుగా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఏదేమైనా ప్రభువును విశ్వసించినప్పుడు మరి దురాత్మల సమూహాలు పట్టినా లేక ఎలాంటి ఇబ్బందులు కలిగినా వారందరూ కూడా శుద్ధులవుతారు అనేటువంటిది వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయాలు గ్రహించగలుగుతూ ఉన్నాం. ఈ మగ్దలేని మరియ మరి జీవితాన్ని మనం చదువుకున్నటువంటి లేఖన భాగంను బట్టి గమనిస్తూ ఆమెలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు గమనిస్తే ఈమె ఆతృత కలిగినటువంటి స్త్రీగా మనకు వాక్య భాగంలో పరిచయం అవుతుంది. మొదటిది ఆమె ఆతృత కలిగిన స్త్రీ అనేది. రెండవది ఆమె ధైర్యం కలిగినటువంటి స్త్రీగా కనపడుతుంది. ధైర్యవంతురాలు అనేది కూడా మనకు కనపడుతుంది. మూడవది ఆమె సాక్ష్యం ఇచ్చిన స్త్రీగా కనపడుతుంది.
తర్వాత ఆమె పట్టుదల కలిగినటువంటి స్త్రీగా కనపడుతుంది. ఇలా ఆ భాగం మనం చదువుకుంటూ వస్తే ఆమె కార్యాలను బట్టి ఆమె గుణాలను మనం అలా, ఆమె లక్షణాలను అలా మనము విభజించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఆమె ఆతృత కలిగిన స్త్రీ అనే మాట మనం చూస్తాం. ఆతృత అంటే ఒక పని మీద శ్రద్ధ చూపడం, ఒక పని మీద శ్రద్ధ చూపడాన్ని ఆతృత. ఆ పని తొందరగా కావాలి, త్వరగా కావాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండడం ఆతృత అనేటువంటి మాటలు మనము గమనించవచ్చు. అందులో మగ్దలేని మరియలో ఏముంది అవి అనే దాన్ని మనము గమనిస్తే, మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో ఆమె పెందలకడ అనే మాట వ్రాయబడింది. మనకు 2వ లైన్లో గమనిస్తే ఆ మగ్దలేని మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి అని అన్నది. పెందలకడ అని అంటే అర్లీగా అంటాం కదా మనం. పెందలకడ అంటే ఇంకా మనకు రాను మర్చిపోతాం. అది అర్లీగా అంటేనే ఇంగ్లీషే గుర్తుంటుంది, తెలుగు మర్చిపోతాం. ఇంకా పెందలకడ అనే పదం రాబోయే పిల్లలకు గుర్తుండకపోవచ్చు. ఏంటి పెందలకడ అంటే ఏంటి అని అడుగుతారు ఇంకా రాబోయే కాలాలు. కాబట్టి పెందలకడ అంటే అర్లీగా లేచింది, చాలా త్వరగా లేచింది. తర్వాత ఆమెలో ఉన్నటువంటి ఆతృత మనం గమనించి చూస్తే, కనుక ఆమె పరుగెత్తుకొని అనే మాట వ్రాయబడింది. పరిగెత్తడు అంటే ఒక పనిని సాధించాలి అనేటువంటి తృష్ణ ఉన్నప్పుడు ఆ పెందలకడ అనే మాట, ఈ పరిగెత్తడం అనేటువంటి మాట వ్యక్తి యొక్క ఆతృతను, శ్రద్ధను మనకు చూపిస్తాయి, శ్రద్ధను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ మగ్దలేని మరియ ఆమె యొక్క శ్రద్ధ ఏమిటి అని అంటే, ఆమె సమాధి దగ్గరకు వెళ్ళి మరి యేసు యొక్క దేహమును గమనించాలి. ఆమె కాదు, మనం లూకా సువార్త, మత్తయి సువార్తలు చూస్తే ఈమె కాకుండా మరికొందరు స్త్రీలు కూడా సుగంధ ద్రవ్యాలను సిద్ధపరిచి యేసు దేహానికి పూయాలి అనేటువంటి ఉద్దేశంతో వారు వెళ్ళారు అని వాక్య భాగంలో వ్రాయబడింది. అంటే వారికి అప్పటికి అంతగా ప్రభు యొక్క మాటల వివరణ వారికి ఇంకా అర్థం కాక ఉండి ఉంటుందని మనం గ్రహించాలి. పునరుత్థాన నిరీక్షణ వారిలో ఇంకా జనించలేదని మనం వాటిని బట్టి గమనించాలి. అయితే ఇక్కడ మగ్దలేని మరియ ఆ కోణములో వెళ్ళినట్లు మనకు కనపడలేదు. ఏది సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళినట్లు కనపడలేదు ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ప్రకారం. మరి ఈమెలో ప్రభు యొక్క పునరుత్థానుడై లేస్తానని చెప్పిన మాట గుర్తుపెట్టుకొని ఆమె సమాధి దగ్గరకు వెళ్ళిందా అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ త్వరగా ఆ కార్యము సాధించుకోవాలనేటువంటి తొందరపాటు ఆమెలో ఉంది. అది ఆమె ఆతృత. ఆ పని జరగాలి, ఆ పని చేయాలి, దాన్ని సాధించాలి, తెలుసుకోవాలి అనేటువంటి ఆ తత్వము ఆమెలో ఉంది అనేటువంటి విషయాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రభు యొక్క పునరుత్థాన దర్శనం ఆమెకు కలగడానికి ఆమెలో ఒక లక్షణముగా మనము భావించవచ్చు. ఇలాంటి కార్యాలు చేసినటువంటి వారు మనకు వాక్య భాగంలో చూస్తే ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము శారాల జీవితాలను మనం గమనిస్తాం. వారి దగ్గరకు 3 మనుషులు ఆ ఎండవేళ మధ్యాహ్నం వేళ వస్తే అబ్రహాము గారు చేసినటువంటి పని ఏంటంటే, మనకు 2వ వచనములో ఆ చివరి లైన్లో ఏముందంటే, మరి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి అనే మాట అంటాడు. అంటే వారికి కనపడ్డటువంటి వారిని కలుసుకోవడానికి అబ్రహాం గారు పరిగెత్తాడు. అంటే ఏంటి? ఆతృతగా, తొందరగా వారికి నమస్కరించాలి, వారిని గౌరవించాలి అనేటువంటి విధంగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అనేది మనము గమనిస్తాం. 6వ వచనం చదివితే ఇంకా అబ్రహాం గారు శారా దగ్గరకు త్వరగా వెళ్ళి ఇంకా ఏమంటున్నాడు, నీవు త్వరగా 3 మానికల పిండి తెచ్చి పిసికి రొట్టె చేయాలి అని చెప్పాడు. త్వరగా త్వరగా త్వరగా. ఈరోజు కూడా మన పరిస్థితి కూడా అలాగే ఉంది, ఆతృతగా ఉంది కదా.
త్వరగా. ఎందుకంటే మనం ఆలస్యంగా బిగిన్ చేసుకోవటం వలన త్వరగా కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆతృత మనలో ఉండడం మంచిదే, కానీ అయితే దాన్ని మనము ఉపయోగించుకునేటువంటి విధానంలో క్రమం ఉండాలి. మగ్దలేని మరియ ఆ రకంగా వినియోగించుకుంది అనేది మనము గమనించాలి. అలాగే మనము దావీదు గారి జీవితంలో కూడా చూస్తాం. గొలియాతు దగ్గరకు దావీదు గారు వెళ్ళినప్పుడు సమూయేలు మొదటి గ్రంథం మనం 17వ అధ్యాయము చదువుతున్నప్పుడు అక్కడ కూడా మనకు వాక్య భాగంలో వ్రాయబడినటువంటి మాట గమనించి చూస్తే, మరి ఆయన కూడా 48వ వచనం ఈ సమయంలో మనము చదివితే, ఆ ఫిలిష్తీయులు లేచి దావీదును కనుగొనుటకై అతన్ని ఎదుర్కొనపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యముతో త్వరగా పరిగెత్తి ఆతృతగా. ఎందుకనంటే ఈ త్వరగా ఆతృత లేని తనం కొన్నిసార్లు పనులు ఫెయిల్యూర్ అయిపోవడానికి కారణము అవుతాయి. సకాలంలో స్పందించకపోతే కొన్నిసార్లు కార్యాలు నిష్ప్రయోజనం అవుతాయి. సకాలంలో స్పందించాలి, అదే ఆతృత. సకాలంలో పనులు చేసుకోవాలి, అదే ఆతృత అనే విషయాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనము గమనించాలి. అదేవిధంగా మనము 51వ వచనాన్ని కూడా గమనిస్తే, అక్కడ వాడు బోర్ల పడగా, అంటే ఎవరు? ఫిలిష్తీయుడు. దావీదు పరిగెత్తుకొని పోయి ఫిలిష్తీయుని మీద నిలువబడి వాని కత్తి వరదీసి దానితో వాని చంపి వాని తల తెగ నరికెను. ఆలస్యమైందనుకో, దావీదు గారు ఏం చేశారు? ఒడిసెలతో ఒక రాయిని వాడిని నొసటికి కొట్టాడు, వాడు బోర్ల పడ్డాడు. దావీదు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మీద నిలబడి వాడి కత్తి తీసి వాడిని చంపేసి వాడి తల నరికాడు. ఆలస్యమైందనుకో, వాడు తెప్పరిల్లి ఒకవేళ లేయొచ్చు. ఆలస్యము చేయకూడదు. ఒక పని విషయంలో ఆ తొందరపాటు అనేటువంటిది కావాలి అనేటువంటి దాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకానికి తెస్తున్నాను. అంతే, వివరణ ఇంకేమి నేను ఇవ్వడం లేదు మీకు. రెండో విషయాన్ని మనం వాక్య భాగంలో గమనించి చూస్తుంటే, ఆమె ధైర్యము కలిగినటువంటి స్త్రీ అనేటువంటిది వాక్య భాగంలో మనకు అర్థమవుతుంది. ఎలా ఆమె ధైర్యం కలిగిందని చెప్పగలము? ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు స్త్రీలు బయటికి వెళతారా? చీకటిగా ఉన్నప్పుడు స్త్రీలు బయటికి వెళ్ళడానికి కొద్దిగా సంకోచిస్తారు కదా. ఎందుకంటే లోక పరిస్థితులను బట్టి చీకటిగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళడం స్త్రీలకంత క్షేమము కాదు అనేటువంటి విధంగా సంకోచిస్తారు. కానీ ధైర్యం ఉన్నటువంటి స్త్రీలు చీకటైనా ఏదైనా కూడా వారు వెళ్ళగలుగుతారు. ధైర్యం లేనటువంటి స్త్రీలు చీకటిలో వెళ్ళడానికి కొంత సంకోచిస్తారు. అయితే ఈమె చీకటితోనే లేచి మరి వెళ్ళినట్లు వాక్య భాగంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు అర్థమవుతుంది. అంటే ఆమె ధైర్యవంతురాలు అని మనకు అర్థమవుతుంది. చీకటిలో ఒక స్త్రీ సంచారం అనేక సార్లు ఆమెను గూర్చి అనేక అపార్థపు ఆలోచనలు కూడా మనుషులలో పుట్టడానికి కారణమవుతాయి. చాలా సందర్భాల్లో అనేక ఆలోచనలు పుట్టడానికి కారణమవుతాయి చీకటిలో స్త్రీలు సంచరిస్తే. అంతెందుకండి, మగ్దలేని మరియ విషయము, యేసు ప్రభు విషయము, ఇప్పుడు బైబిల్ విమర్శకులు వారిద్దరి మధ్య ఏదో ఉంది అని క్రియేట్ చేస్తున్నారు. ఆ డావిన్స్కి కోడ్ అనే సినిమా తీశారు కదా, దాంట్లో చూపిస్తుంది ఏంటంటే మగ్దలేని మరియకు యేసు ప్రభువుకు భార్యాభర్తల సంబంధం ఉంది అనేది చూపించారు అని విన్నానే, నేనైతే చూడలేదు. అంటే చూడండి, ఆ ధైర్యంతో కొనసాగుతూ ఉన్నటువంటి చీకటిలో సంచరిస్తుంటే వచ్చేటువంటి కొన్ని అనర్థాలు, అపార్థపు బుద్ధులు. ఒకిద్దరు కలిసి మంచిగా సఖ్యతగా ఉంటుంటే రకరకాల అనర్థాలు, ఆలోచనలు పుట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. కాబట్టి చీకటితో ఆమె వెళ్ళడం అనేటువంటిది అనేక అపార్థాలకు దారితీయడానికి కూడా కారణమవుతుంది. ఆ సంగతి ఆమెకు కూడా తెలుసు.
ఆ సంగతి ఆమెకు కూడా తెలుసు. ఎందుకంటే స్త్రీలందరికీ తెలుసు ఎవరు ఎలా ప్రవర్తించాలని. కానీ వాటికి ఆమె భయపడలేదు. ఎవరు ఏమనుకున్నా నా ప్రభువు సమాధి దగ్గరకు నేను వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆమె సమాధి దగ్గరకు వెళ్ళింది అనే విషయాలు మనం గమనించాలి. స్త్రీలు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబలలు అని వాక్య భాగములు తెలియజేసిన అవసరమైనప్పుడు వారు సబలలుగా ఉండాలి, ధైర్యవంతులుగా ఉండాలి. లేకపోతే వారి జీవితాలు కొన్నిసార్లు అధ్వానంగా మారిపోవడానికి కారణము అవుతాయి అనేది మనము గమనించాలి. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం మనం గమనిస్తాం. దెబోరా అనేటువంటి ఈమె ఇశ్రాయేలులకు ప్రవక్తిగా ఉండి న్యాయం తీరుస్తున్నటువంటి ఆమెగా మనం గమనిస్తాం. అయితే బారూకును పిలిచి మరి ఆ సిసెరా సైన్యాధిపతి అయినటువంటి ఆ సిసెరా సైన్యాన్ని దేవుడు నీకు అప్పగిస్తానంటున్నాడు కదా, నువ్వు లేచి వెళ్ళి వారితో యుద్ధం చేయమంటే నేను వెళ్ళలేను, నువ్వు వస్తే నేను వెళ్తాను అన్నాడు. బారూక్ ఏమన్నాడు? నువ్వు వస్తే నేను వెళ్తాను అంటే నేను నీ వెంట వస్తాను. అయితే నేను నీ వెంట వస్తే నీకు రావాల్సిన ఘనత ఒక స్త్రీకి దక్కుతుంది అని చెప్పి దెబోరా యుద్ధ భూమిలోనికి వెళ్ళింది. బారూకుతో పాటు ఆమె యుద్ధ భూమిలోనికి వెళ్ళింది. ధైర్యం కావాలి, కొన్నిసార్లు ధైర్య సాహసాలు కూడా కావాలి అనేటువంటి దాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి. ఎస్తేరు జీవితాన్ని మనం చూస్తాం. మరి యూదులకు ఒక పెద్ద ఆపద వచ్చి పడింది. అదేంటి? హామాను గారు రాజు దగ్గర ఒక శాసనం చేయించాడు. మన రాజ్యంలో ఒక జాతి ఉన్నారు, వారికి దైవ భయం లేదు, రాజు అంటే లెక్క లేదు, అలాంటి జాతి మన రాజ్యంలో ఉండడం మనకంత క్షేమము కాదు, కాబట్టి ఆ జాతిని పూర్తిగా నాశనం చేసేద్దాము అని ఒక శాసనాన్ని గుర్తించాడు. మరి రాజుగారు కూడా ఆ శాసనానికి అంగీకరించాడు, హామాను యొక్క ఆలోచనలకు అంగీకరించాడు. మొర్దెకై చాలా బాధపడుతూ గోనె పట్టగట్టుకొని ఆయన కూర్చున్నప్పుడు ఎస్తేరు సంగతి తెలుసుకుంది. ఎందుకు అలా మొర్దెకై గారు ఉన్నారు అనేటువంటిది తెలుసుకున్న తర్వాత మరి యూదా జాతికి ఒక గొప్ప ప్రమాదం, ఒక గొప్ప ఆపద వస్తుంది అని తెలిసినప్పుడు ఆమె చెప్పినటువంటి మాట మనం వాక్య భాగంలో గమనించి చూస్తుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా 4వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు మరి యూదులందరూ నా కొరకు ఉపవాసముడి ప్రార్థన చేయమని చెప్పండి, మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి ఉపవాసముడి, నేను నా చెలికత్తెలు కూడా ఉపవాసముడి ప్రార్థన చేస్తాం. రాజు అనుమతి లేకుండా రాజు యొక్క సన్నిధికి వెళ్ళడం నేరం. అప్పుడు ఆయన ఎలాంటి శిక్ష అయినా వేయవచ్చు, ఆయన అనుమతి లేకుండా వెళ్ళడం, అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళకూడదు. కానీ నేను ఆయన దగ్గర అపాయింట్మెంట్ కోరుకొని నేను ఆయన దగ్గరకు వెళ్ళే లోపల యూదులకు గొప్ప ప్రమాదం వచ్చి పడవచ్చు. కాబట్టి ఇది న్యాయ వ్యతిరేక్తమైన, ఒకవేళ నేను నశించుదునుగాక నేనైతే రాజు దగ్గరకు వెళ్తాను. ధైర్యం చేసిందన్నమాట ఆమె. అదే మనకు కనపడుతున్న మాట. 4వ అధ్యాయం 17 నేను నశించదను అనే మాట ఆమె అనింది. 16 మనం ఆ మధ్య లైన్లో చదువుతుంటే ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేక్తముగానున్నాను, నేను రాజు వద్దకు ప్రవేశించదను అంటే ఆయన అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళడం న్యాయం కాదు. అలాంటప్పుడు ఆయన ఎలా స్పందిస్తాడో కూడా తెలియదు. అయినా నేను వెళ్తాను. ఒకవేళ ఆయనకు నా మీద కోపం వచ్చి నన్ను హతమార్చినా పర్వాలేదు, నన్ను చంపేసినా పర్వాలేదు, నేను వెళ్తాను. ధైర్యం, తన జాతిని కాపాడుకోవాలనేటువంటి ఆ ధైర్యం, అలాంటి ధైర్యంతో ఆమె వెళ్ళిందనేది ప్రియులారా మనకు వాక్య భాగంలో అర్థమవుతున్నటువంటి విషయాలుగా మనం గ్రహించాలి. ఇక మనము పేతురు, యోహానులు వీరు యేసు ప్రభు జీవించున్న కాలంలో ఎంత పిరికివారుగా ఉన్నారో మనకు తెలుసు. పేతురు అసలు యేసు అంటే ఎవరో కూడా నాకు తెలియదు అని అన్నాడు. అలాంటి పేతురు గారు మరి ఆయన ఆయా సందర్భాలు ఇచ్చినటువంటి ప్రసంగాలను చూచి, వారు చెప్తున్నటువంటి సంగతులను చూచి నాటి మతాధికారులు, రాజ్యాధికారులు ఏమనుకున్నారంటే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13 వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడిరి. ఏంటి వారి యొక్క ధైర్య సాహసాలు అంటే, ఇల్లు కట్టు మీరు నిషేధించినటువంటి రాయి మూలకు తలరాయి,
అయింది. ఆ రాయి ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పారు. ఎంత ధైర్యం! కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యంతో వారు ముందుకు వెళ్ళినటువంటి దాన్ని బట్టి వాక్య భాగంలో మనకు ఆ మాటలు తెలియజేయబడ్డాయి. ఇక మూడో విషయాన్ని మనం వాక్య భాగంలో గమనిస్తే, ఆమె సాక్ష్యం ఇచ్చినటువంటి స్త్రీగా మనకు వాక్య భాగంలో కనపడుతుంది. మనమే సాక్ష్యం ఇస్తాము. మనం చెప్పే సాక్ష్యాలు ఏంటంటే మనకు జరిగిన మేళ్లను గూర్చిన సాక్ష్యాలే మనం చెప్తాం. కానీ వాటికంటే మనం చెప్పే సాక్ష్యం ఏంటంటే మన ప్రక్క వారికి యేసును గూర్చిన ఒక మంచి మాట చెప్పి పరిచయం చేయగలిగితే అది గొప్ప సాక్ష్యం. నాకు తలనొప్పి పోయింది, కాలు నొప్పి పోయింది, కడుపు నొప్పి పోయింది అని చెప్పే సాక్ష్యం కంటే యేసును నీ స్వంత రక్షకునిగా అంగీకరించు అని చెప్పగలిగితే మంచి సాక్ష్యం. ఇక్కడ మగ్దలేనే మరి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, ఆమె వచ్చింది, సమాధిని చూసింది, సమాధి మీద రాయి మరి పొర్లింపబడి ఉండడం చూసింది. పరిగెత్తుకుంటూ పేతురు యోహానుల దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రభువును సమాధిలో నుండి ఎవరు ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. యేసు దేహం సమాధిలో లేదు, ఎవరో ఆయన ఎత్తుకొని పోయారు. యోహాను సువార్త 20వ అధ్యాయంలోనే ఆ మాట మనకు కనపడుతుంది అన్నమాట. కాబట్టి ఆమె చెప్తున్నటువంటి మాట, యేసు యొక్క దేహాన్ని ఎవరో ఎత్తుకొని పోయారు, సమాధిలో ఆయన దేహము లేదు అనే మాట చెప్పగలిగింది. కాబట్టి అది సాక్ష్యం. ఎప్పుడైతే ఆమె ఆ మాట చెప్పిందో, యోహాను పేతురు గారు పరిగెత్తుకుంటూ వచ్చారు సమాధి దగ్గరకు. ఆమె వెళ్ళి ఆ మాట చెప్పకపోతే వారు వచ్చి ఉండేవారు కాదు అనేది మనము అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. తర్వాత 18వ వచనంలో అంటుంది, మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితినని ఆయన నాతో ఈ మాట చెప్పానని శిష్యులకు తెలియజేసాను. అది సాక్ష్యం. కాబట్టి నేను ప్రభువును చూశాను అని చెప్పింది. అందుకే దీన్ని గూర్చి మనకు వాక్య భాగంలో యోహాను గారు తన పత్రికలో మొదటి పత్రిక రాసినటువంటిది మనకు తెలుసు అందరికీ. అక్కడ చెప్పిన మాట ఏంటంటే, జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాం. సమాధిలో యేసు దేహం లేదని పేతురు యోహానులకు చెప్పింది. ప్రభు దర్శనమిచ్చిన తర్వాత ప్రభు నాకు కనపడ్డాడు, నేను ప్రభువును చూశాను, ఆయన నాతో మాట్లాడాడు అని సాక్ష్యం చెప్పింది. కాబట్టి ప్రియులారా, ఆమె ప్రభు పునరుత్థాన దర్శనాన్ని పొందడానికి మూలం ఆమెలో ఉన్నటువంటి ఆతృత, ఆమెలో ఉన్నటువంటి ధైర్య సాహసాలు, ఆమెలో ఉన్నటువంటి పట్టుదల, ఆమెలో ఉన్నటువంటి ఆ మంచి సాక్ష్యం ఇచ్చే గుణం, ఇవన్నీ కూడా పునరుత్థాన ప్రభు ఆమెకు దర్శనమిచ్చాడు. సమాధి బయట ఆమె నిలువబడి ఏడుస్తూ ఉంటే మరి ప్రభు ప్రత్యక్షమాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? అయ్యా ఒకవేళ తోటమాలి అనుకుంది, నువ్వు ఆయన తీసుకొని పోతే ఎక్కడ ఉంచావు చెప్పు. మరి అని పిలిచినప్పుడు రబ్బుని అని పిలిచింది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆమెకు ఈ గుణలక్షణాలు ఉండి ఉండకపోతే ఆమె పునరుత్థాన దర్శనాన్ని చూచి ఉండేది కాకపోయేదేమో అనేదాన్ని ఈ సమయంలో మనం అర్థం చేసుకుని ఇటు లక్షణాలు కలిగి భూమి మీద జీవిస్తూ ప్రభు చేసే కార్యాలను పొందడానికి తగిన సహాయం దేవుడు మనకు అందించాలి నేను మనసారా ఆకాంక్షిస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకై బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సమయంలో శ్రీ మేకల సాల్మన్ రాజు గారు మన సంఘ యొక్క ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహాయం, చేరిన బిడలు వినిన వర్తమానము ద్వారా ఆత్మలో మేలు పొంది విశ్వాసంలో స్థిరులై క్రమశిక్షణ కలిగిన క్రైస్తవ జీవితంలో ఎదుగుటకు ఆయన కృప నిత్యం సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.